రాష్ట్రానికి 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. రానున్న 3 రోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందన్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. 9 రోజుల పాటు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. పలు బిల్లులపై అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మొత్తం 65 గంటల 33 నిమిషాల పాటు సభ్యులు ప్రసంగించారు. ధరణి, సివిల్ లా, స్పోర్ట్స్ పాలసీ, హైదరాబాద్ అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ జరిగింది. త్వరలో రెవెన్యూ నూతన చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీ అభివృద్ధిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చలో రేవంత్ మాట్లాడారు. హైడ్రాను 12 జోన్లుగా విభజించి 2000 కిలోమీటర్ల మేర విస్తరింపజేస్తామన్నారు. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధి చేయాలన్నదే తమ తపన అన్నారు సీఎం. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఇవాళ ఉదయం 4 గంటల 35 నిమిషాలకు అమెరికా వెళ్లారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, డాలాస్ పర్యటించి అటు నుంచే దక్షిణ కొరియా బయలుదేరనున్నారు. రేపు న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీయులతో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. 5, 6 తేదీల్లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. 7న డాలాస్ వ్యాపార సంస్థల ప్రతినిధులతో, 8న శాన్ ఫ్రాన్సిస్కోలో యాపిల్ ఉత్పాదక బృందం, 9న గూగుల్, అమెజాన్ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 10న శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకుంటారు. 12, 13 తేదీల్లో ఎల్జీ, శాంసంగ్ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. తిరిగి ఈ నెల 14న హైదరాబాద్ రానున్నారు సీఎం రేవంత్. టీచర్లే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్స్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ప్రమోషన్లు, బదిలీలు పొందిన టీచర్లతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్ ఉపాధ్యాయుల చేతిలోనే ఉందన్నారు. ఒకే కాలంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుచుతామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సభలో వార్షిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏడాది కాలంలో 20 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు భట్టి. తమ ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందన్నారు. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేసినట్లు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రజాపాలనలో టీచర్లంతా సంతోషంగా ఉన్నారన్నారు పొన్నం ప్రభాకర్. విద్యా వ్యవస్థను బాగుపరచాలన్నది తమ ఆలోచన అన్నారు. అందుకే 21,000 కోట్లు బడ్జెట్ విద్యకు కేటాయించామని ప్రకటించారు. అభివృద్ధి ఉద్యమంలో టీచర్ల పోరాటం మరోసారి అవసరమన్నారు పొన్నం. తాగు, సాగు అవసరాల కోసం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 11 రోజుల పాటు నీటిని విడుదల కొనసాగనుంది. రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు వదలనున్నారు అధికారులు. బ్రిడ్జి దగ్గరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. డ్యాం పైకి ఎవరిని అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాబునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ధరణి చట్టంతో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. ధరణిపై ఏం చేయాలని దానిపై కమిటీ వేశామని చెప్పారు. 18 రాష్ట్రాల్లో చట్టాలను అధ్యయనం చేశామని తెలిపారు. దేశానికి రోల్ మోడల్గా ఉండే డ్రాఫ్ట్ తయారు చేస్తామన్నారు. ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు పొంగులేటి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం తీరును నిరసిస్తూ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్పై చర్చకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, ఆల్మట్టి, తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. గంట గంటకు నీటి మట్టం పెరుగుతుండటంతో శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 10 గేట్లను 20 అడుగుల వరకు ఎత్తి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 3,03,000కు పైగా, సుంకేశ్వర నుంచి 1,67,000కు పైగా క్యూసెక్కుల నీరు చేరుతోంది. మొత్తం 4,89,361 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంకు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా
ప్రస్తుతం 883 అడుగుల వరకు వరద నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 206 టీఎంసీలకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై సిట్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాండ్ల పేరుతో పొలిటికల్ పార్టీలు, కార్పొరేట్ సంస్థల మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్నారు పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం సిట్ విచారణ అవసరం లేదంది. ఇప్పటికే కార్పొరేట్ సంస్థల ఎలక్టోరల్ బాండ్లను నిలిపివేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. బాండ్ల జారీ నిలిపివేయాలని ఎస్బీఐని సైతం ఆదేశించింది. నీట్ యూజీ పేపర్ల లీకేజీలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇటీవల నీట్ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు లీకేజీలో వ్యవస్థాగత ఉల్లంఘన జరగలేదని తెలిపింది. పట్నా, హజారీబాగ్లలో మాత్రమే లీకేజ్ జరిగిందని చెప్పింది. ఎన్టీఏల నిర్మాణ ప్రక్రియల్లోని లోపాలను గుర్తించామని తెలిపింది. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కేంద్రం ఏడాదిలోనే తప్పులు సరిదిద్దాలని ఆదేశించింది.